గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 15 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు జయరాం నాయక్, రియాజ్ ప్రత్యేక వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని అరెస్టు చేశారని చెప్పారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో దాంతోనే క్రికెట్ బెట్టింగ్ కూడా చాలామంది ఆడుతున్నారు. సో క్రికెట్ బెట్టింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అదే తరుణంలో 2 పోలీస్ స్టేషన్స్లో 15 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి 14 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో లాలాపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా 11 మెంబర్స్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ మీద రేడ్ చేయగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1,25,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఆర్గనైజర్ జయరాం నాయక్ అనే అతను ఈ రాయల్ ఎక్స్చేంజ్ యాప్, అదేవిధంగా నేషనల్ ఎక్స్చేంజ్ యాప్ యూజ్ చేసి అందరినీ మిగతా వాళ్ళని ఆడిపిస్తున్నాడు. సో ఈ జయరాం నాయక్ అనే అతను ఈ వెబ్సైట్లో, ఈ యాప్లో లాగిన్ తీసుకొని మిగతా వాళ్ళకి దాంట్లో లాగిన్స్ ఇచ్చి, సో ప్రతి బెట్కి ఇతనికి కమిషన్ వస్తుంది. కమిషన్ వచ్చేటట్టు ఎక్కువ మందిని ఆడిపిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది. సో దాన్ని బట్టి అందరినీ ఆడిపిస్తున్నారు. సో అక్కడ మాకు 11 మెంబర్స్ అక్కడ మాకు దొరికారు. దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. యాప్ ఎవరివి, ఎక్కడ, అవి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో షేక్ రియాజ్ అనే అతను ఈయన ఆఫ్లైన్గా ఆడిపిస్తున్నారు. సో షేక్ రియాజ్ ఇస్ ద మెయిన్ అక్యూజ్డ్. షేక్ రియాజ్తో పాటు ముగ్గురు మ్యాచ్ చూసి దాంట్లో మ్యాచ్ స్టార్ట్ అయినాక వాళ్ళు వాట్సాప్ మీద చాటింగ్ చేస్తూ ఏ ఓవర్లో ఎన్ని రన్స్ పడతాయి, ఏ టీమ్ ఎంత స్కోర్ చేస్తుంది, ఫేవరెట్ ప్లేయర్, ఫేవరెట్ టీమ్, ఇవన్నీ దాని మీద బెట్టింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర కూడా 75,000 రూపీస్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 3 సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది క్రికెట్ బెట్టింగ్ ఆడిపిస్తూ వాళ్ళు చాలా హార్డ్ వర్క్తో సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. సో అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే ఆడిపిస్తున్నారో వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. కానీ ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డబ్బు పోగొట్టడం తప్ప వాళ్ళకి దీనివల్ల ఏదో సంపాదించేది ఏమీ ఉండదు. అది అందరూ కూడా, ఎవరైతే ఆడుతున్నారో అందరూ కూడా లాస్లోనే ఉంటారు. సో అందరూ కూడా ఎటువంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండాలి, క్రికెట్ బెట్టింగ్ నుంచి దూరంగా ఉండాలి. ఇది చట్టరీత్యా నేరము. సో ఇది ఏదో ఎంజాయ్మెంట్ కోసము చిన్న విషయం అనుకొని ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకూడదు. సో క్రికెట్ బెట్టింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆడిపిస్తున్నారో వాళ్ళ మీద పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ 112 BNS కూడా మేము ఇన్వోక్ చేయడం జరిగింది. సో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా దాన్ని మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేసి అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది హెచ్చరిక. ఎవరు కూడా ఇటువంటి బెట్టింగ్ యాక్టివిటీస్లో పాల్పడితే, క్రికెట్ బెట్టింగ్ చేస్తే, గ్యాంబ్లింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు
ఉంటాయి. సో ఈ మంచి పని చేసిన ఈస్టర్న్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో లాలాపేట్ ఇన్స్పెక్టర్ అండ్ ఓల్డ్ గుంటూరు ఇన్స్పెక్టర్, లాలాపేట్ ఎస్ఐ, ఓల్డ్ గుంటూరు ఎస్ఐ అండ్ వాళ్ళ టీంని ఈరోజు సర్టిఫికెట్స్ ఇచ్చి కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.